పులిహార అట్లాంటిది పంచడం ఒకటి, అట్లాగే వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు అదొకటి. అక్కడ జనం క్యూ లైన్ లో వెళ్ళేటట్టు చూడటం, క్యూ లైన్ లో వెళ్ళేటట్టు చూడటం పోలీసులు చేస్తారు, కానీ వాళ్ళు ఒక్కళ్ళ వల్ల కాదు కాబట్టి మన సహాయం కూడా ఉండాలి. ఇది అక్కడ నేను గ్రహించింది. ఎవరు చెప్పలే నాకు, మాకు సేవ చేయండి అని చెప్పారు, వదిలేశారు అంతే. సరే నేను అది అనుకున్నా, కాసేపు ఈ నోట్ చేసుకుని ఎవరెవరికి ఎట్లా పెట్టాలన్నది నేను ఆలోచించుకుంటున్నా. ఈ లోపుగా గేట్లు తెరిచేటప్పటికి ఒక్కసారిగా తోసుకుని అందరూ వెళ్ళిపోయి ఫస్ట్ సెకండ్లో మేమే స్నానం చేయాలన్నటువంటిది జరిగింది. తొక్కిసలాట జరిగిపోతుంది. ఆ రోజున నా పోలీసులకు చెప్తున్నా, సార్ మీరు వేసేయండి తలుపు అని. ఇక్కడ ఎట్టయిపోయిందంటే నేను ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నా, పైన మెయిన్ గేట్ దగ్గరన ఉన్నోడిని నేను కాలు కింద పెట్టలా, కానీ కింద దీని దగ్గర ఉన్నా, కాలు కింద పెట్టలా నేను, కానీ ఆ చిట్ట చివరి మెట్టి దగ్గరికి వెళ్ళిపోయా, నీళ్ళ దగ్గరికి. అంటే ఆ స్థాయిలో జనం తోసేసుకున్నారు, ఇంకా తోసుకుంటున్నారు. అక్కడ కేకలు, అరుపులు. ఒక్కసారి అక్కడ ఇట్లాగ ఒక వాల్ లాగా ఒకటి ఉంటుంది, గోడ. నేనేం చేశానంటే ఆ గోడ మీద నుండి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయేసి అక్కడ పోలీసులతో కేకేసి, సార్ అర్జెంటుగా ముందు అక్కడ చచ్చిపోతారు సార్ జనం, ఇప్పుడు వీళ్ళు లోపల వాళ్ళు ఉన్నారు, మళ్ళీ బయట నుంచి ఓ పక్కన వచ్చేస్తున్నారు, ఈ క్యూ లైన్ల నుంచి తోసేసుకుంటుంటే మనం ఇక్కడ కంట్రోల్ చేయలేకపోతే ప్రమాదం అయిపోద్ది, ముందు గేట్ వేసేయండి అని చెప్పేసి